పసిపాపను చంపడమా పసిపాపను చంపడమా జై రజక జై రజక సాకలి ఐలమ్మ. అదేవిధంగా రజక సంఘం జిల్లా సమక్షంలో అదేవిధంగా సాగలి ఐలమ్మ నాయకురాలు రేఖా గారు, శంకరన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రేమ్ గారు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఈ రాష్ట్రమంతా ఒకవైపు అట్టుడిపోతున్నటువంటి తరుణం ఓ చిన్న 2 నెలల పసిపాపని దురహంకారంగా రెట్లు కాలితో దాన్ని చంపడం. ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా కూడా కులమయమైపోయింది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా మనమంతా ఏకమై ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా, ఈ దేశాన్ని కాపాడుకోవాలా. ఈ దేశం, ఈ రాష్ట్రం మా తల్లితో సమానం అనుకున్నప్పుడు, కానీ ఈ అగ్రవర్ణ కులాలన్నీ కూడా బీసీఎస్ఎస్సీ అందరినీ కూడా చిన్నచూపు చూస్తూ నేను ఉన్నటువంటి పరిస్థితులలో కనీసం కనికరం లేకుండా, మానవత్వం లేకుండా ఓ చిన్న పసిపాపను చంపినా కానీ వాళ్ళకి ఎలాంటి ప్రాబల్యం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి దృశ్యం. మరో విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ దంపతులని, వారితో పడినటువంటి బంధువులని కూడా దాదాపు 4 గంటల పాటు ఓ టెంకాయలు కొట్టే రూమ్లో వేసి బంధించి కొట్టినా కానీ వారి ఇంతైనా కనికరం లేకుండా వారిని చంపడం జరిగింది. మహిళల్ని అవమానకరమైనటువంటి మాటలు రాసుకోవడానికి నోటితో చెప్పలేని మాట అన్నా కానీ ఈ సమాజం అంతా ఎడిపోతుందో అర్థం కావడం లేదు. మిత్రులారా, గమనించండి. దొరలు పోయిండ్రు, రెట్లు వచ్చిర్రు. దొరల అహంకారాన్ని చూసినాం, మళ్ళీ రెట్ల అహంకారం చూస్తున్నాం. బీసీఎస్ఎస్సీ సమాజం అంతా కూడా ఇకనైనా మనమంతా జ్ఞానం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, సోయి తెచ్చుకొని మనమంతా ఏకమై మనం అంతా ఐక్యంగా మారి తిరుగుబాటు చేస్తే మాకు న్యాయం జరుగుతుంది తప్ప, లేకుంటే మనం పార్టీలని, వ్యవస్థలని పోతే మాకు న్యాయం జరగని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూడండి, జరిగినటువంటి కామారెడ్డి సంఘటనలో గులకరాలు దెబ్బలు తిన్నటువంటి ఆ ఎమ్మెల్యేని మాట్లాడడానికి డీకే అరుణ గారు వచ్చారు. నిన్న ఒక కేసు అరెస్ట్ అయినటువంటి బల్కసుమని మాట్లాడడానికి కేటీఆర్ ఆదిలాబాద్ వెళ్ళిండు. మరి పక్కనే హైదరాబాద్ నుంచి పక్కనే ఉన్నటువంటి నాగర్ కర్నూలులో ఒక సామాజిక వర్గం, చాకలి సామాజిక వర్గాన్ని కుక్కల్ని కొన్నట్లు కొడితే ఏ నాయకుడు కనిపించడం లేదా? ఏ రాజకీయ నాయకుడు కనిపించడం లేదా? ఓ పసిబాబు ప్రాణం పోతే కనీసం పరామర్శించడానికి కూడా మీకు సమయం లేదా, అవకాశం లేదని చెప్పేసి నందిపేట మండల కేంద్రం నుంచి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరే కనుక మనుషులైతే, మానవత్వం ఉంటే మీరు ఈ ప్రజల్ని సమానత్వంతో చూసినట్లయితే వెంటనే తక్షణమే మీరంతా నాగర్ కర్నూలు బయలుదేరి అక్కడ జరిగినటువంటి సంఘటన నిరసన తెలుపుతూ ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మీరందరూ ఆ ధర్నా శిబిరంలో కూర్చోవలసిందిగా 3 రాజకీయ పార్టీలు ఏవైతే మెయిన్గా ఉన్నాయో ఆ 3 రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షుల్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, కులాలు, మతాన్ని చిచ్చు పెడుతూ బీసీఎస్సీ సమాజాన్ని కలవకుండా చేస్తున్న ఈ రాజకీయ పార్టీలు రాజకీయానికి అతీతంగా మనమంతా ఏకమవుదాం. బీసీఎస్సీలంతా ఏకమై మన ప్రజల్ని కాపాడుకునే విధంగా మనంతా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రజక సంఘం జిల్లా అధ్యక్షులు శంకరన్న గారికి, బీసీఎస్సీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ప్రేమన్న గారికి, మహిళా నాయకురాలు రేఖక్క గారికి, వివిధ మండలాల నాయకులందరికీ బీసీఎస్సీ జేఏసీ తరఫున మరియు ధర్మ సమాజ్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 18వ తారీఖు రోజు నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతరకు వెళ్ళినటువంటి మా రజక కులస్తులు అక్కడ రెడ్డిలు మా యొక్క కులస్తుల పైన దాడి చేయడమే కాకుండా మరి ఆ యొక్క ఉన్న గణేష్ మరియు మౌనిక దంపతులకు చెందినటువంటి ఒక చిన్న పాప 2 నెలల పసికందు మరి ఇలా మా వాళ్ళని ఎందుకు కొడుతున్నారు అని అనేసరికి పాప ముఖం చూసైనా మీరు కొంచెం దయతలచండి అని చెప్తే విచక్షణ రహితంగా ఆ పాపని 2 నెలల పాపని కాలితో తన్నడం జరిగింది. ఆ ఘటనలో మా యొక్క రజక కులానికి చెందినటువంటి చిన్న పసికందు 2 నెలల పాప మృతి చెందడం జరిగింది. మరి రెడ్డి కులస్తులారా, మీకు ఒకే ఒక విషయం అడగదలుచుకుంటున్నా. మీరు తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు మీ యొక్క బాలింత బట్టల్ని పిండడానికి మా శాఖలోళ్ళు కావాలా? మరి అట్లనే మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా, మీ మహిళ బట్టలు పిండాలన్నా మా శాఖలోళ్ళే కావాలా? మరి అట్లనే మీ ఇట్లా శుభకార్యాలు జరగాలన్నా మా శాఖలోళ్ళే కావాలా? ఆఖరికి నువ్వు చచ్చిపోతే నీ 11వ దినకర్మానికి కూడా మా శాఖలోళ్ళే కావాలా? అసలు మా శాఖలోళ్ళని ఇంత చిన్న చూపు చూడడం అంటే నీ అహంకారానికే వదిలేస్తున్నాం. ఇదే కనుక ఈరోజు మండలాలలో, జిల్లాలలో జరుగుతుంది. బాధితులకు న్యాయం వెంటనే జరగకపోతే ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ యొక్క గ్రామ సర్పంచ్ అయినటువంటి తుకారాం రెడ్డి, ఆడి కొడుకు సతీష్ రెడ్డి, ఆడితో పాటు ఇంకా 4 పరారులో ఉన్నారు. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళని అరెస్టు చేయాలా? వాళ్ళని అరెస్టు చేయడం అనంటే కేవలం అరెస్ట్ చేసి రిమాండ్ చేసి బయటకు పంపడమే కాదు,
ఆ యొక్క నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై రజక. మొన్న జరిగిన హత్యాకాండ నాగర్ కర్నూల్ కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి హత్యాకాండకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మా నందిపేట మండలంలో డొంకేశ్వర్ మండల్, మాక్లూరు మండల్ వీళ్ళందరితో కలిసి మరియు విశారదన్ మహారాజ్ పెట్టిన ఎస్పీ జేఏసీ వాళ్ళందరూ మాకు మద్దతు ఇస్తూ రజక ఐక్యవేది ఆధ్వర్యంలో ఇక్కడ నందిపేటలో నిరసన తెలపడం జరిగింది. నెక్స్ట్ మొన్న కుమ్మెర గ్రామంలో ఒక కొబ్బరికాయ ముడుపులేసి ఆ రూమ్లో ముడుపులేస్తారన్నట్టు అక్కడికి లోపలికి తీసుకుపోయి వీళ్ళు టికెట్ తీసుకున్నందుకు రెడ్డి అగ్రవర్ణాలు టికెట్ తీసుకున్నందుకు ఆ ఊరు సర్పంచ్ దుర్మార్గుడు వాళ్ళు ఏం చేసిందంటే టికెట్ తీసుకొని మేము తీసుకోము, మా దగ్గర డబ్బులు లేవన్నారు, మరి మళ్ళీ తీసుకుంటామన్నారు, మర్చిపోయినందుకు వాళ్ళ లోపల కొబ్బరికాయ ముడుపులు కట్టే రూమ్లేసి చాలా దయనీయం గరీజైన మాటలు మాట్లాడుతూ కొట్టారు, సాకులోడా అది ఇది అనుకుంటా. నెక్స్ట్ బయటకు అక్కడ నువ్వు తోపులాటలో నా పిల్లని వాళ్ళ కాళ్ళ మీద పెడితే అట్లనే తొక్కేసారు వాళ్ళు. దీనికి అందరికీ ఆ స్టేట్లో ఎవరికి తెలకనమన్నా మన విశారదన్ మహారాజ్ పై ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయననే. ఇంతవరకు ఏ పార్టీ పోలే, నా బీజేపీ పోలే, బీఆర్ఎస్ పోలే, కాంగ్రెస్ సిగ్గుచేటు. సీఎం సొంత ఉమ్మడి జిల్లా పక్కనే ఉన్నది, ఇంకా అక్కడ మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ఇంతవరకు సంబంధించాలి. మా జాతిలో పుట్టినందుకు సిగ్గుచేటు. షాద్ నగర్ ఎమ్మెల్యే మేము చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాం. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్న అండ్ బసరత్ సారన్న మీరు ఎక్కడున్నారు, ఏ మూలలు తాగున్నారు, ఏ పార్టీ వేస్తే ఆ పార్టీ దగ్గర మోచేతు నీళ్ళు తాగకండి అన్న. మీరు అందరి కోసం చూడండి, ఎందుకంటే నాట్ ఓన్లీ రెడ్డిలు అగ్రవర్ణాలు వేస్తే మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కాలేదు. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరం వేస్తేనే ఎంపీలేరు. ఖబర్దార్. మరి బీజేపీ ఎలక్షన్లో రాగానే మన దేవుళ్ళ గురించి చెప్తారు, మేము కామా, మేము కూడా ఇదవుతున్నాం కదా. మన ఇంతకుముందు కూడా మేము చెప్పినాం మన ఎంపీ గారికి, ఎవరు పట్టించుకోలేదు. నిజామాబాద్ స్థానికంగా ఉన్న మా ఎంపీ గారు ఎప్పుడు చూసినా మతం అని చెప్తారు. మరి మేము రజకులం, హిందువులమా లేకుంటే ఇంకేదన్నా పార్సీ మతస్థులమా తెలియాలి. అలాగనే ఇక్కడ ఈ టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఒక్కళ్ళు పోయిన వాళ్ళు, ముఖ్యంగా ఈ మీడియాకు లోకల్ మీడియా 10 కోట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలు స్టేట్లో ఉన్నాయి, సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ముందుకు వచ్చి ఎవరిని కూడా ఇంటర్వ్యూ తీసుకోలేదు. దీనిపైన స్క్రోలింగ్ కూడా ఈ రోజు వస్తుంది TV9లో. ఈ రోజు 3-4 రోజుల తర్వాత ఈ రోజు ఇది ఎలా జరిగింది అది ఇది అని చెప్పేసి 8:50 వచ్చింది. నేను ఈ రోజు చూసి, కానీ మెయిన్ స్ట్రీమ్ మొత్తం అది కూడా అగ్రవర్ణాలే. 6 ఒకటినది ఆయన మన ఉన్నంత వరకు మనం ముందుకెళ్ళాం. ఎందుకంటే ఇకనైనా మన బీసీ ఎస్టీ ఎస్సీలు కలిసి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఆల్రెడీ రెడ్డికి తెలుసు, ఖబర్దార్ బిడ్డలారా. అప్పుడు ఐలమ్మతో పెట్టుకుని విష్ణుర్ దేశ్ముఖ్ ద్వారా రామచందర్ రెడ్డికి ఎలా గట్టి పట్టిందో మీకు పడుతుంది తొందరగా. జై రజక. కర్నూలులో జరిగినటువంటి కుమ్మెర గ్రామంలో జాతరకు పోయినటువంటి మా రజకులని అనవసరంగా చిత్రహింసలు చేసి ఆ రెడ్డి వర్గాలు చేసినందుకు ఈరోజు మేము నందిపేట మండలంలో డొంకేశ్వర్ మన నందిపేట మండల్ 2 నిరసన తెలుపుతూ అగ్రకుర్ణాలను వర్ణాల వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాను. మీ ఆడబిడ్డ అయితే ఇంతే చేస్తారా? మీకు ఆడబిడ్డలు లేరా? మా ఆడబిడ్డలని ఈ విధంగా చేస్తే మీకు న్యాయమా? మీకు చూస్తాడు, తప్పనిసరి శిక్ష పడుతుంది. మీకు దేవుడు అంటే ఒకడు ఉంటాడు, తప్పనిసరి శిక్ష పడాలా. గవర్నమెంట్కు విన్నపించుకుంటున్నాం మేము. జై రజక. జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషం. ఈ మరణానికి పసిపాప మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. వాళ్ళని వదిలిపెట్టద్దు. ఈ రెడ్డిల అగ్రకులాల వాళ్ళు మన మీద చేసే దౌర్జన్యం ఇన్ని రోజులు జరిగింది. ఇప్పుడు అందరికీ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా మనము చాలా అభివృద్ధి చెందినాము. మనము బ్యాక్ స్టెప్ అసలు వేయద్దు, ముందుకు అడుగు వేయాలి. ఇప్పుడు ఉన్న యూత్ అందరినీ అగ్రకులాల వాళ్ళను మనల్ని చూడాలంటే కూడా భయపడే స్థితికి మనం తీసుకురావాలి. ఖచ్చితంగా ఈ నిందితులను ఉరి తీయాలని మా రజక సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై రజక. మండల్ డొంకేశ్వర్ మండల్, అలాగే జిల్లా అధ్యక్షులు మరియు మాక్లూరు మండల్ అధ్యక్షులు, అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ ఈ బీసీ సంఘాల అధ్యక్షులు, అలాగే డిఎస్పీ వాళ్ళు, డిఎస్పీ వాళ్ళు, అనేక సంఘాలు మా రజకులకు మద్దతు ఇచ్చి ఈరోజు నందిపేట ఏదైతే ఉన్నదో ఈ సభలో పాల్గొన్నందుకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు భావించాలి. ఎందుకంటే ఇది ఒక కులానికే కాదు, మన హిందూ ధర్మంలో మేము కూడా ఉన్నాం కాబట్టి ఒక ముస్లింకి జరిగినట్టుగా మమ్మల్ని కించపరిచారు. అది ఎట్లంటే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఏ మీడియా కూడా చాలా పెద్ద మీడియాలు కోపపడి మీద చర్య తీసుకున్నట్టు మా ఒక చిన్న పసికంతిపై వాళ్ళు తీసుకోలేరు.
కులం గర్వంతో ఈ రోజు వాళ్ళు కాలుతో తన్ని ఒక పసిపాపను కాండ్రాని ముద్దగా చేసిర్రు. అది వాళ్ళ బిడ్డ అయితే వాళ్ళకి అర్థమవుతుండే. ఈ రోజు ప్రతిపక్షాలు ఏమైనాయో పాలక వర్గాలు ఏమైనాయో ఒక్కరు కూడా ప్రశ్నించడం లేదు. దానిపైన మేము లేనిదే మీరు లేరు, మీరు ఇలా మీటింగ్లలో కూర్చున్నా కడక్ కనబడాలన్నా మా ఇస్త్రీ పెట్టే మీ ఈపు మీద పెట్టకుంటే మీరు ఈ రోజు లేరు. మేము బండకేసి ఉతికేది మేమే, మిమ్మల్ని బద్దలు కొట్టేది మేమే. గుర్తు పెట్టుకోండి, మేమందరం కలిసి ఓటేస్తేనే మీరు ఇలా సీట్లలో కూర్చున్నారు. అది గుర్తు పెట్టుకోండి. ఐలమ్మ వారసులం మేమే, అందరికీ స్ఫూర్తిదాత మేమే. ఐలమ్మ వారసులం మేమే, అందరికీ స్ఫూర్తిదాత మేమే. పుట్టుక నుండి బిడ్డ పుట్టుక నుండి నువ్వు సచ్చేదాకా మేము లేనిదే మీరేడా ఉన్నారురా, మీ పేరెక్కడికెళ్ళి మరి చచ్చిందిరా. మేము లేనిదే మీరేడా ఉన్నారురా, మేము లేనిదే మీ పేరే వచ్చిందిరా. ఎగురుతున్నాడు నేడు పథకం బట్టి మీరు పాలక వర్గమని రెడ్డిలని, మీ రెడ్డిలకు గడ్డి తిని పిచ్చే రోజు వస్తది రే, మీ రెడ్డిలకు గడ్డి తినే రోజు ఒక్కటి వస్తది. మేమందరం ఏకమై బీసీలందరం మేమందరం ఏకమై బిడ్డ మిమ్మల్ని ఒక్క చోట చేర్చి బండకేసి ఉతికే తీరి బాధించి తీరుతాం, ఖండించే తీరుతాం. మా ఆడిబిడ్డకు జరిగిన అన్యాయము ఐలమ్మ రూపంలో తిరిగొస్తాది. అది వచ్చే వరకు మేమంతం పోరాడుతాం. అది ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతాం. ఐలమ్మ వారసులం మేము, అందరికీ స్ఫూర్తిదాత మేము.